వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఒక డిఫరెంట్ టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసాం. సో చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కెరియర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంది కదా, లేకపోతే పేరెంట్స్ చెప్పారు కదా, లేకపోతే దీని ద్వారా వెళ్తే ఒక మంచి కెరియర్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళడానికి రాయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో వెళ్ళడానికి రాయడానికి వరకు ఓకే, రాసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రాస్తున్నారు ఎగ్జామ్ రిజల్ట్ మాత్రం సరిగ్గా రావట్లేదు. సో దీనన్నిటికీ మధ్యలో రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దేనివల్ల రిజల్ట్ బెటర్గా రావడం లేదు అనే దాని మీద చాలా మందికి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. మమ్మల్ని చాలా మంది అదే టాపిక్ మీద డిస్కస్ చేయమని అడిగారు. సో అందుకనే ఈ రోజు సతీష్ గారిని ఆ టాపిక్ గురించి అడగడానికి తీసుకొచ్చేసాను. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ సతీష్ గారు. సతీష్ గారు నమస్తే. సో సతీష్ గారు, బావి దాకా తీసుకెళ్ళం కానీ నీళ్ళు తాగించలేము అన్నట్టుగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే రాయిపిస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉంది అని వీళ్ళు వెళ్తున్నారు, రిజల్ట్ మాత్రం బెటర్ గా రావట్లేదు. ఎందుకు? ఇది యూనివర్సల్ క్వశ్చన్ అండి. అంటే మీరు ఎవరిని అడిగినా కూడా చక్కగా మా అబ్బాయి పొద్దున్న 8ంటికి వెళ్తున్నాడండి, సాయంత్రం 8ంటికి వస్తున్నాడు, ఉసూరు మంట పాపం వస్తున్నాడు, మంచి డబ్బులు కూడా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కట్టాం, బట్ ఫైనల్ రిజల్ట్ చూస్తే లేదు. అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని జాయిన్ అయినంత మాత్రాన్ని రిజల్ట్ వస్తుందా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంతే కదండి. మీరు అబ్జర్వ్ చేస్తేనంటే ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతున్నారో, ఒక ఎంపీసీ జాయిన్ అవ్వండి, ఒక బైపీసీ జాయిన్ అవ్వండి, ఒక బీఎస్సీ కోర్స్ జాయిన్ అవ్వండి, కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వండి, ఇంజనీరింగ్, లేకపోతే ఒక క్యాట్ ఎగ్జామ్ అనివ్వండి, ఒక గేట్ ఎగ్జామ్ కానివ్వండి, ఒక సివిల్ సర్వీస్ కానివ్వండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను జాయిన్ అవుతాను అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో 97-98% ఆఫ్ ది పీపుల్కి వాళ్ళ సక్సెస్ అవ్వరు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది స్టేట్మెంట్ మీకు. అసలు చాలా క్వైట్ ఇదేంటిది, అసలు ఇది సంబంధం లేకుండా ఉందండి. సరే అంతే కదా, ఎంతో ఇంట్రెస్ట్ అని వచ్చిన వాళ్ళలో సక్సెస్ పర్సంటేజ్ 2-3% ఉంది. అదేంటి సార్ 97% ఫెయిల్ అయిపోతున్నారు వీళ్ళు, అవ్వట్లేదు అంటే మరి ఇంట్రెస్ట్ లేని బలవంతంగా జాయిన్ చేయమంటారా అని అడుగుతారు మిమ్మల్ని. మీరు ఈ మాట ఎవరికైనా చెప్పి చూడండి, ఏంటి గాయత్రి నువ్వు ఇంట్రెస్ట్ ఉందని జాయిన్ చేద్దంటున్నావు, మరి ఇంట్రెస్ట్ ఉందని జాయిన్ చేస్తేనే ఉద్యోగ ఉపయోగం ఉంటుంది కదా. కాదండి, ఇంట్రెస్ట్ ఉందని ఏ పని చేసినా కూడా లైఫ్లో మనిషి సక్సెస్ అవ్వడండి. మోస్ట్ పాపులర్ పర్సన్స్ ఎవరైతే మీకు ఎంటర్ప్రైన్యూర్స్ ఉంటారో, బిజినెస్ ఉంటారో, ఇంట్రెస్ట్తో చేసినట్టు కాదండి, వాళ్ళు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ప్యాషన్తో అవసరంతో చేశారు. ఇప్పుడు ఈవేళ ఆదివారం అండి, మీకు ఈవేళ షిఫ్ట్ లేదనుకోండి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే నేను ఫోన్ చేశాను అనుకోండి, సతీష్ గారు లేకపోతే మీకు స్టూడియో వాళ్ళు ఫోన్ చేసి సతీష్ గారితో ఎపిసోడ్ ఉందా రమ్మని అడిగారు అనుకోండి, సార్ నాకు ఆల్రెడీ వీక్ ఆఫ్ కదండి, నేను రావడం కష్టం కదని అన్నారు అనుకోండి, లేదండి మీరు రావాలన్నారు అనుకోండి, పాపం బాధపడతా ఇంట్లో ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని మీరు నా దగ్గరికి వస్తారు. సో సార్ అవసరం మిమ్మల్ని ఇక్కడ రప్పించింది, ఇక్కడ రావడానికి మీ ఇంట్రెస్ట్ ఏముంది ఇందులో? ఎవరికన్నా వీక్ ఆఫ్ సండే వచ్చి కూర్చొని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. మర్డర్ చేసేవాడికి ఇంట్రెస్ట్ ఏముంటుంది? అవసరం, వాడికి కసి ఉంది, వాడికి ఒక నెసెసిటీ ఉంది. దొంగతనం చేసేవాడికి అవసరం ఏముంటుంది? ఒక బిజినెస్ చేసే వ్యక్తి కూడానంటే వాడు ఇంట్రెస్ట్తో చేయడండి. చాలా పనులు ఇంట్రెస్ట్ లేకుండానే చేయాలి కదా. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని దాన్ని అలా చేయడానికి ఆడ మైండ్ అంటే ఇప్పుడు మీరు ఐఐటి ఎగ్జామ్ రాస్తారండి, మా దగ్గర పిల్లలు చాలామంది కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు అంటాడు. అసలు నీ ఇంట్రెస్ట్ వాడికి పని ఏంటి? అసలు వాడు ఐఐటి మద్రాసులోకి లోపలికి వచ్చి గేట్లోకి రావాలి అంటే వాడు ఏం చెప్పాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు చదవరా బాబు, నువ్వు మూడిట్లోని మార్కులు వస్తే లోపల రమ్మన్నాడు. నీకు కెమిస్ట్రీ రాదన్న విషయం ఆడికి ఎందుకు అసలు? మీరే చెప్పండి. ఈ 3 పెర్ఫామ్ చెబితే రావద్దు. నీ ఇంట్రెస్ట్ ఐఐటి మీద, ఐఐటిలో చదవడం మీద ఉంటే సరిపోదు, ఇక్కడ కెమిస్ట్రీ మీద కూడా ఉండాలి కదా. కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, దాన్ని చదివి అర్థం చేసుకుని దమ్ము నీ దగ్గర ఉండాలి కదా, ఎబిలిటీ కూడా ఉండాలి కదా. మీరు నా దగ్గరికి ఎంప్లాయ్ నోటిఫికేషన్ వేసారు, మీరు వచ్చారు నా దగ్గరికి, సతీష్ గారు మీ దగ్గర ఉద్యోగం ఉందంటే నా దగ్గరికి వచ్చాను నేను, నాకు ఉద్యోగం ఉండని అడిగాను నన్ను. మీరు ఏదో చెప్తున్నారు సార్, నాకు అదొచ్చు ఇదొచ్చు ఏదో చెప్తున్నారు. అవన్నీ కాదమ్మా, నాకు ఇవి కావాలి, నీకు వచ్చాను అడుగుతా, అవి వచ్చాను అనుకో తీసుకుంటాను. నీకేం వచ్చానది నాకెందుకు అసలు? నాకు ఏం కావాలి, మీకేం వచ్చు అన్నది నా పాయింట్ కాదు అసలు. అల్టిమేట్ రిక్వైర్మెంట్స్ చేయటము స్టూడెంట్స్ యొక్క పని, కానీ నీకేమొచ్చు అసలు నీకేమొచ్చు, ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు నువ్వు నీకేమొచ్చు అన్నది నాకేంటి సంబంధం? అంతే కదా. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేకపోతున్నావు అనుకో, వద్దు, ఇంకొకటి తీసి పెట్టుకుంటాను. అంతే కదా. అందువల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉన్నంత మాత్రాన్ని చాలామంది పిల్లలు చేసి తప్పు ఏంటంటే పేరెంట్స్ వేసేస్తున్నారు. ఇంట్రెస్ట్ అన్నాడు కదండి పిల్లడు,
పాపం వాడి ఇంట్రెస్ట్ని కాదని మనం ఏం చేస్తాం? అసలు ఇంట్రెస్ట్ అని జాయిన్ అయిన వాళ్ళు అందరూ నాశనం అవుతున్నారు. అవసరం కసితో ఇప్పుడు మాకు చాలామంది మీకు ఐఐటీ ర్యాంక్స్ వస్తాయండి, 100, 200, 300 ర్యాంకులు వచ్చి చూస్తాం కదా. ఏదైతే వీక్గా ఉందో, ఏదైతే ఆడికి ఇంట్రెస్ట్ లేకపోవడం కదండి రాదు, పాపం అర్థం కాకపోవడం వల్ల ఇంట్రెస్ట్ లేదంటాడు. ఇంట్రెస్ట్ లేదంటే పాజిటివ్ వాడు, అర్థం కాలేదంటే తిడతారు కదా. మీరు ఎవడన్నా అర్థం కాలేదని అనుకోండి, మీ ఇంట్లో ఎవడన్నా పిల్లడు అర్థం కాపాడు ఇంట్రెస్ట్ చదవడం 4 సార్లు ఏమైనా ముద్దవను అంటాడు. ఇంట్రెస్ట్ లేదంటే మాట్లాడరా, అది పాజిటివ్ వర్డ్. అది ఇంట్రెస్ట్ లేదన్న వర్డ్ పాజిటివ్ వర్డ్, అర్థం కాలేదనేది నెగిటివ్ వర్డ్. సో అది పేరెంట్స్ అర్థం చేసుకోగలగాలి. ఇంట్రెస్ట్ లేదు అన్నాడంటే అడికి చేత కావట్లేదు, అడికి దాన్ని రీప్లేస్ చేస్తాక ఈ పదం వాడుతున్నాడు. చాలామంది స్టూడెంట్స్ మేము చూస్తున్నామండి, చాలామందికి జేఈ రాసే వాళ్ళు కెమిస్ట్రీ కొంచెం పాపం వాళ్ళకి అంత అర్థం అవ్వదు. ఇంట్రెస్ట్ కాకపోవడం కాదు, పాపం అర్థం కాదు, అలా ఒప్పుకుంటారు, టాపర్స్ ఒప్పుకుంటారు. దాని ఏం చేస్తే చేసేవాడు రోజుకి ఎక్స్ట్రా 2-3 గంటల కెమిస్ట్రీ చదువుతాడు. చూసారా, దాన్ని పికప్ చేస్తే తప్ప నేను వెళ్ళను అన్న సెన్స్ అడుగుంది. మిగతా జనాలు ఎవరైతే ఉంటారో లో లెవెల్లో మెంటల్గా వీక్గా ఉండి, లో లెవెల్లో ఎవరైతే పెద్దగా ఉండకుండా ఉంటారో, అంత పెద్దగా ఉంటారండి వాళ్ళు, ఏదో మాట్లాడి ఏదో వాగుతూ బండి నడిపిస్తారు. చూసారా, నాకు రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, చేత కావట్లేదు అన్న పదాన్ని వాడడానికి యాక్సెప్టెన్స్ రాదు, పేరెంట్స్ కూడా ఒప్పుకోరు దాన్ని. మా అబ్బాయికి చేత కావట్లేదు అన్న ధైర్యం కూడా పేరెంట్కి కావాలి కదా. అప్పుడు ఎప్పుడైతే మీకు అది వచ్చిందో దాంట్లోంచి మీరు ఆలోచిస్తారు, ఓహో వీడికి అర్థం కావట్లేదు, చేత కావట్లేదు కదా, చేత కావాలంటే ఏం చేయాలని ఆలోచన ఎప్పుడు వస్తుంది? అసలు ముందు మీరు ఒప్పుకోవాలి కదా. అదండి, ముందు మీరు ఒప్పుకుంటే, నాకు ఇది చేత కావట్లేదు మీరు ఒప్పుకుంటే, అప్పుడు నెక్స్ట్ మైండ్ ఏం అడుగుతుంది, మరి దీన్ని చెయ్యాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు ఎవడో నాలాంటి దగ్గరికి వస్తారు, ఇది మీరే ముందే అసలు ఇది చేత కావట్లేదు కాకుండా చేతన అవుతుంది కాబట్టి ఇటు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అవుతుంది అని అంటే అంతే కదా. అందు గురించి సివిల్ సర్వీస్ అని అదని ఇదని చెప్పేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళు దేనికి పనికి రాకుండా చదివి రోడ్ల మీద మిగిలిపోయి వీళ్ళ ఇంట్రెస్ట్ కింద పెట్టి సొసైటీలో మిగులుతున్నారండి వీళ్ళందరూ. మ్యాక్సిమం మీకు ఇంట్రెస్ట్ అని వెళ్ళినా ఎవడో సక్సెస్ అవ్వడం. డీప్ ప్యాషన్ ఇన్వాల్వ్ అయిపోయి నెసెసిటీతో రాంది కూడా చదివి అన్ని సిచ్యువేషన్స్ పెర్ఫెక్ట్గా ఉంటే కుక్క చేస్తుంది, మీరు చేసేది ఏంటి? కండిషన్స్ అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు కూడా చేయగలిగే మనస్తత్వాన్ని పిల్లలకి తల్లిదండ్రులు పెంచాలి. ఆడు లేదు అనగానే వదిలేస్తున్నారు వీళ్ళు. వదలొద్దు దయచేసి తల్లిదండ్రులు. ఎందుకు వదులుకుంటా పోతే ఆస్తులు పోతాయి, మనుషులు పోతారు, రిలేషన్స్ పోతాయి, ఏం మిగులుతాయి? సబ్జెక్టులు పోతాయి, కెరీర్ పోతాయి. వదలటం మొదలెడితే దానికి లీకేజ్కి లిమిట్ ఏమైనా ఉందా? అలా వదలకూడదండి. అందు గురించి ఏంటంటే దయచేసి మీకు ఐఐటీలో సీట్ రావాలి అనుకున్నప్పుడు ఆ దారి మీకు ఇష్టం ఉండట్లేదు. ఐఐటీ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ అంటడికి దారి వద్దంట. దారి మెత్తగా ఎందుకు ఉంటుంది? గోతులే ఉంటాయి. గోతుల్ని ఇష్టపడుతున్నామంటే వద్దు. రోజుకి 10 గంటలు చదవాలి అన్నది ఇష్టం లేదు, కానీ ఐఐటీ ఎగ్జామ్ ఇష్టం. అర్థం కాకపోతే అర్థం చేసుకుని చదివి అంత ఇంట్రెస్ట్ ఉందా, చదివి అంత ఓపిక ఉందా? ఇంట్రెస్ట్ లేదు. ఓపిక ఉందా అంటే ఓపిక లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఐఐటీ ఎగ్జామ్. అర్థం కాకపోతే మాస్టర్నో టీచర్నో ఆన్లైన్నో అడిగి బతిమాలి లేకపోతే ఇంకో రకంగా చేద్దాము అన్న మైండ్ సెట్ నీకు లేకపోతే, బట్ అయినా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు. ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఇంట్రెస్ట్ ఎగ్జామ్ మీద ఉంటే సరిపోదు, ఎగ్జామ్ చదవడానికి సరిపడా మిగతా వాటి మీద కూడా ఉండాలి. అంటే యూ హ్యావ్ టు బి, అంటే నువ్వు లవ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి ప్రాసెస్ను కూడా. డెస్టినేషన్ ఒకటే. నీకు ₹1,00,00,000 ఇంట్రెస్ట్ అయితే ఏంటి? దాన్ని సంపాదించడానికి పడే నొప్పిని కూడా నువ్వు అంతే ఇష్టంగా నువ్వు తీసుకోగలిగితేనే ₹1,00,00,000 సంపాదించడానికి నువ్వు ట్రై చేస్తావు. నీకు 1,00,00,000 ఇష్టం, నెలకు 2 లక్షల జీతం ఇష్టం, కానీ దానికి సరిపడా పెయిన్ నేను తీసుకోను అన్న మాట చెప్తే అసలు మ్యాచ్ అవుతుందా? మీ ఇష్టం ఎవరికి కావాలి? అసలు ఎవడిష్టంతో ఎవరికి పని ఉంది ఈ రోజుల్లో చెప్పండి. అసలు పెళ్లి చూపులకి వెళ్తే చెప్తుంది అమ్మాయి, నాకు ఇది కావాలంటుంది. అసలు నీ ఇష్టంతో పని ఏంటి? ఆ రిక్వైర్మెంట్ ఉంటే పెళ్లి లేదు అంటుంది కదా. ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా గుడ్. సో అందువల్ల ఏంటంటే మన ఇంట్రెస్ట్తో పని కదా, అవతల రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని నెసెసిటీ కింద కన్వర్ట్ చేసుకుని నెమ్మదిగా ప్యాషన్ కింద చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ అర్థం కాకపోయినా అర్థం చేసుకుని మనస్తత్వాన్ని పెంచుకుంటూ రాంది కూడా వచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ ఎవరో ఒక వ్యక్తులను కలిసి నెమ్మదిగా అలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళే విధానం ఉంటుంది తప్ప ఇంతకుముందు ఏది సాధించకుండా పెద్దది సాధిస్తాను నేను ఐఏఎస్ అవుతాను లేకపోతే ఐఆర్ఎస్ అవుతాను సతీష్ గారిలాగా అని ఏది ఇంతకుముందు సాధించకుండా ఇంట్రెస్ట్ అన్న పదంతో మీరు దూరకూడదు. నీ పాస్ట్ హిస్టరీ ఏంటి, నువ్వేం సాధించావు జీవితం, నువ్వేం పీకావు ఇంతకుముందు, నువ్వేం సాధించావు అన్న దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ఉంటుంది. మీరు వచ్చి నేను ఉద్యోగం బాగా చేస్తాను, ఉద్యోగం ఇస్తారా, నాకు ఇంట్రెస్ట్ అంటే ఎవరో, నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అని అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్. కాదండి ఇస్తే బాగా చేస్తానంటే ఎవడని ఇస్తాడా? మీరు చెప్పండి. ఇంతకుముందు ఏం చేసావు అమ్మాయి అని అడుగుతారు. గాయత్రి ఇంతకుముందు ఏంటి, లాస్ట్ 5 years నుండి పెర్ఫార్మెన్స్ ఏంటి అంతే తప్ప నువ్వు ఎమోషనల్గా మాట్లాడేవాడు గట్టిగా మాట్లాడుతున్నది మాత్రాన్ని ఎమోషనల్గా మాట్లాడినందుకు మాత్రాన్ని ఇస్తారా?
సో ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ ఏముంది 6వ తరగతిలో చెప్పిందేమో 8వ తరగతిలో చెప్పడం ఇంట్రెస్ట్, ఇంకోటి ఏదో చెప్తాడు 9వ తరగతి ఇంకోటి చెప్తున్నాడు, 10వ తరగతి ఇంకోటి చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ నిజంగా అంత జెన్యూనిటీ ఉంటే 8వ తరగతిలో చెప్పింది మరి 12th దాకా ఉండు. ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ అనే జాయిన్ అవుతున్నారు అందరూ. జాయిన్ అయిన తర్వాత అందులో 60%, 70% ఫెయిల్ అయిపోతున్నారు ఫస్ట్ ఇయర్లో. మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎంబీబీఎస్ కన్నా వాళ్ళు 90% ఉన్నారు. మరి ఇంట్రెస్ట్ అనే కదా వచ్చాడు. లోతు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు, అవేర్నెస్ తెలియదు, అవగాహన ఉండదు. వచ్చినది ఇంట్రెస్ట్ అన్న పదం వాడుతున్నాడు, రాని దాన్ని ఇంట్రెస్ట్ లేదన్న పదాన్ని వాడుతున్నారు. సో ఇది కొంచెం ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మేబీ మీకు అర్థమైతే ఇంకా అందరికీ అర్థమైనట్టే. కంప్లీట్ గా ఒక ట్రిప్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్రిప్ కి అంతా సిద్ధం చేసుకొని రెడీగా వెళ్తారు. డెస్టినేషన్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఫొటోస్ దిగాలి అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే ఆ ట్రిప్ లో మిడిల్ లో వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటాం కదా. సో అట్లనే కెరియర్ కూడా బెటర్ డెస్టినేషన్ కోసం బెటర్ స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఏమంటారు ఇంట్రెస్ట్ కి ప్యాషన్ కి ఒక చిన్న స్లైట్ వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ తెలిస్తే ఈ క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఇది వాళ్ళ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.